గేమ్ చేంజర్ ఈవెంట్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లైక్ డల్లాస్లో జరగబోతుంది, ఎలా జరగబోతుంది, ఏంటి దాని స్పెషాలిటీ? యా, గేమ్ చేంజర్ ఈవెంట్ యుఎస్ఏ డల్లాస్లో చేస్తున్నాం. 21st ఈవినింగ్ 6:37కి అక్కడ అమెరికాలో స్టార్ట్ అవుతుంది. సో 22nd మార్నింగ్ మనకు ఇండియాలో స్ట్రీమింగ్ టైమింగ్ ప్రకారం. సో ఫస్ట్ టైం ఈవెంట్ కాబట్టి మాకు కూడా ఈగర్లీ ఎగ్జైట్మెంట్ ఉంది. సో ఈరోజు ఈవినింగ్ ట్రావెల్ అవుతున్నాం. హీరో, నేను, డైరెక్టర్ అండ్ చీఫ్ గెస్ట్ సుకుమార్ అందరం ట్రావెల్ అవుతున్నాం. సో అక్కడ వెళ్ళి ఈవెంట్ని సక్సెస్ఫుల్గా చేసి మీ అందరికీ అంటే ఒక వావ్ ఈవెంట్ లాగా చూపించాలనే ప్రయత్నంలో ఉన్నాం. సో ఈ సంక్రాంతి దిల్ సంక్రాంతి అని ఇండస్ట్రీ అంతా అంటూ ఉన్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? యా, ఈ సంక్రాంతికి 3 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. గేమ్ చేంజర్ 10th, అలాగే డాకు మహారాజ్ 12th, సంక్రాంతికి వస్తున్నాం 14th. సో న్యాచురల్గా 3 సినిమాల్లో 2 సినిమాలు మా ప్రొడక్షన్ హౌస్ అయితే బాలకృష్ణ గారి సినిమా సితారా, అది కూడా మాదన్నట్టే. సో 3 సినిమాలు అద్భుతంగా ఆడుతాయి అని నమ్ముతున్నాను. సో ఏ జోనర్కి ఆ జోనర్గా ఉంది. సో గేమ్ చేంజర్ ఒక జోనర్లో ఉంటే, ఒక పొలిటికల్ అండ్ సిస్టమ్ మీద ఉంటే, ఒక ఫ్యామిలీ డ్రామాతో పాటు డాకు మహారాజ్ ఒక మాస్ విజువల్స్ కనిపిస్తున్నాయి, ఒక మాస్ సినిమా అది. అలాగే సంక్రాంతికి వస్తున్న హోల్ ఎంటర్టైనర్. సో 3 ఏ జోనర్కి ఆ జోనర్లో ఉన్నాయి కాబట్టి 3 సినిమాలు సూపర్ హిట్ కావాలి, అవుతాయని ఆశిస్తున్నాను. నిన్న మీ బర్త్డే సందర్భంగానో లేకపోతే మీ బర్త్డే రోజు కోయిన్సిడెన్స్ గాను ప్రమాణ స్వీకారం చేశారు. సో దాని గురించి 2 మాటలు. యా, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా నియమిస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక 10 days బ్యాక్ అనౌన్స్ చేశారు. సో నన్ను ఎఫ్డీసీ చైర్మన్గా ఉండమని అడగడము, సరే ఇటు ఫిలిం ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కి మధ్యలో ఒక వారధిలాగా ఉంటూ హైదరాబాద్లో ఉన్న ఈ డెవలప్మెంట్స్ ఫిలిం ఇండస్ట్రీకి ఉపయోగపడాలి, అలాగే హైదరాబాద్ ఇటు తెలంగాణకు ఉపయోగపడాలి, అలాగే ఫ్యూచర్ విజన్ అంటే ఇవాళ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గ్లోబల్ అయింది. సో మనం లాస్ట్ ఒక 2-3 years నుంచి చూస్తుంటే మన సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలు గ్లోబల్గా రీచ్ అవుతున్నాయి. నాట్ ఓన్లీ ఇండియా, అదర్ కంట్రీస్ కూడా రీచ్ అవుతున్నాయి. సో దీన్ని ఇంకా బిగ్గా చేయాలి, అన్ని ఫెసిలిటీస్ పెరగాలి. ఇక్కడ పెద్ద పెద్ద సినిమాలు ఇంకా సులభంగా ఇండియాలో ఉన్న అదర్ లాంగ్వేజ్ వాళ్ళు కూడా హైదరాబాద్లో షూటింగ్ చేసుకోవడానికి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్, ఇటు ఆల్రెడీ తెలుగు సినిమా ఎక్కడో చాలా గ్రో అయి ఉంది. దీన్ని ఇంకా పెద్దగా చేయడానికి అటు గవర్నమెంట్కి ఇటు ఫిలిం ఇండస్ట్రీకి మధ్యలో ఉండి చేయాలని ప్రయత్నం చేసి ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి. ఒకప్పుడు మన ఎఫ్డీసీ అని అంటే చాలా ఇటు చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ కానీ ఇటు అవార్డ్స్ కానీ అవన్నీ ఉండేటి, మెల్లిగా డైల్యూట్ అయ్యాయి. అవన్నీ మళ్ళీ ప్రాపర్గా ఫిలిం ఇండస్ట్రీకి ఒక ఎనర్జీని ఇవ్వాలి, ఒక ఎంకరేజ్మెంట్ని ఇవ్వాలి. అలాగే గవర్నమెంట్ నుంచి రావాల్సినది ఏదున్నా ఫిలిం ఇండస్ట్రీకి అన్ని పనులు చకచక అయ్యేలాగా నేను ఉండి చేయించాలనే ప్రయత్నం మొదలుపెట్టాను. సో ఈ సంక్రాంతి అయిన తర్వాత ఇంకా ఎఫ్డీసీ పైన ఫోకస్ చేస్తాను. సో బ్యాక్ టు బ్యాక్ పబ్లిసిటీ మొత్తం అంతా హెక్టిక్ స్కెడ్యూల్ మీ మీద ఉంది. సో ఎలా ఫేస్ చేయబోతున్నారు ఈ కమింగ్ డేస్ అని? యా ఇంకో నెక్స్ట్ 25 days డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు రాబోతున్న సినిమాలు సక్సెస్ఫుల్ సినిమాలుగా కాంటెంట్ రెడీ అయినాయి. అవి ఆడియన్స్ దగ్గరికి సూపర్ హిట్ రేంజ్కి తీసుకెళ్లాలంటే ఓల్ టీమ్స్ 2 సినిమాల టీమ్స్ పనిచేస్తున్నాయి. దానికి నేను వెనకాల ఉంటూ పుషప్ చేస్తూ ఇటు ప్రమోషన్ సైడ్ అటు కాంటెంట్ చెక్ చేస్తూ అన్నీ రీచ్ అయ్యేలాగా చేయాలి. ఒక పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజరు అన్ని ప్లేస్లకు తిరగాలి, అన్ని ప్లేస్లో అన్ని స్టేట్స్లలో ప్రమోషన్ చేపియాలి. ప్రమోషన్ చేస్తే పాన్ ఇండియా గ్లోబల్గా రిలీజ్ అవ్వాలి. అలాగే సంక్రాంతికి వస్తున్నాం మన తెలుగు స్టేట్స్తో పాటు పక్కన ఇటు కర్ణాటక కానీ అటు తమిళనాడు అటు ఓవర్సీస్లో కూడా బాగా ఆడే సినిమా అన్నిటి దగ్గర రీచ్ అయ్యేలాగా ప్రయత్నాలు మొదలుపెట్టాం. సంక్రాంతికి కుమ్మేస్తాం. విషింగ్ యూ బిగ్ సంక్రాంతి సక్సెస్. థ్యాంక్ యూ యా, ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు అది చెప్పారు నాకు. అంటే రాచకొండ దగ్గర ఏదైతే గవర్నమెంట్ అప్పుడు ఫిలిం ఇండస్ట్రీ కోసము ఒక ప్లేస్ అలాట్ చేసిందో దానిపైన ఫోకస్ చేయాలి, ఫోకస్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో అక్కడ క్రియేట్ చేయాలనేది సీఎం గారి విజన్. సో ఎఫ్డీసీ చైర్మన్గా నేను చెప్పాను కదా ఇందాక, ఇటు ఫిలిం ఇండస్ట్రీకి ఎలా ఉపయోగపడుతుంది ఈ గవర్నమెంట్ నుంచి చేసుకోవాల పనులన్నీ ఫిలిం ఇండస్ట్రీకి ఉపయోగపడేలాగా చేయాలి. అలాగే తెలుగు సినిమాని ఇంకా పెద్దదిగా చేయాలి. దానికి నేను చైర్మన్గా ఉన్నప్పుడు కావాల్సినవన్నీ చేయాలి.
గద్దర్ అవార్డ్స్ కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? యా, నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ అవార్డ్స్ కూడా ఇవ్వబోతున్నారు, తెలంగాణ స్టేట్ ఫిలిం గద్దర్ అవార్డ్స్. సో అవిటి మీద కూడా కమిటీ ఆల్రెడీ ఉంది, ఆ కమిటీతో పాటు డిస్కస్ చేసి ఫైనల్ చేయాల్సిన థింగ్స్ ఉన్నాయి. ఇంతవరకు ఎఫ్డీసీకి చాలా చాలా పెద్ద పెద్ద అంటే ఎంఎస్ రెడ్డి గారి దగ్గర నుంచి చాలా మంది ప్రముఖులందరూ అంటే ఏపీ ఉమ్మడి ఏపీ దగ్గర నుంచి చేయించారు. అటువంటి బాధ్యత యాక్టివ్గా ఉండే ఫిలిం ప్రొడ్యూసర్గా ఉంటూ మీరు చేయడం అనేది ఏ రకంటే ఒకేసారి మీరు 2-3 సినిమాలు ప్రొడక్షన్ చేస్తారు, ఇన్ని పడవలు ఈ గవర్నమెంట్ బాధ్యత ఎలా మీరు నిర్వహించాలి? అంటే చిరంజీవి గారు నాకు ఒకప్పుడు ఒక పెద్ద మాట చెప్పాడు, రాష్ట్రానికి సీఎం ఉంటాడు, దేశానికి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, వాళ్ళు అన్ని పనులు చేస్తారు కదా. సో చేశారంటే మనం కూడా ప్లాన్డ్గా పనులు చేస్తే పెద్ద కష్టమేం కాదని ఎందుకో ఒకరోజు జనరల్ టాపిక్లో చెప్పాడు. అది నా మైండ్లో ఉండిపోయింది. అంటే నేను ఒక్కొక్క సినిమా తీసినప్పుడు బాగా తీస్తున్నాను అనుకునేవాడిని. అలాగే 4 సినిమాలు తీసినప్పుడు తీయగలిగాను, ఒక సంవత్సరం 6 సినిమాలు చేయగలిగాను. ఇన్ని చేయగలిగినప్పుడు లీడర్షిప్ కరెక్ట్గా ఉంటే ఎన్ని పనులైనా చేయొచ్చు. దానికి కూడా లీడర్షిప్నే లాగా టీముని తయారు చేసి చేస్తాం. స్టూడియో పెట్టే ఆలోచన కూడా మీరు ఏమైనా ప్రత్యేకంగా ఉంది అంటే మీరు ఆల్రెడీ ఎగ్జిబిటర్ అంటే ఇప్పుడు ఈ 2 ఇయర్స్లో నేను స్టూడియో గురించి చైర్మన్గా ఉండి ఆలోచించాను. అది మా కంపెనీ నుంచి CEO వస్తున్నాడు, సో వాళ్ళు చూస్తారు. మాకు ఒక దగ్గర ప్లేస్ ఉంది, దాంట్లో స్టూడియో అనుకున్నాము. బట్ ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నప్పుడు నా కోసం కాదు, నలుగురికి ఉపయోగపడే పనే చేయాలి, నేను అదే చేస్తాను. అన్ని పెద్ద సినిమాలాగే దానికి ఉంటుంది. తప్పకుండా 2 రాష్ట్రాల్లో పక్కాగా ప్లాన్ చేసి చేస్తాం.